ఇక సత్తర్ సర్వై పాపట ఓ మారుమూల గ్రామంలో జన్మించి చేసిన పోరాటం బహుజనులను ఏకం చేసిన విధానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన వీరుడు సత్తర్ సర్వై పాపన విగ్రహాన్ని ఎంపీలు బలరాం నాయక్, కార్ రవిచంద్ర, ఎమ్మెల్యే మురళీ నాయకులతో కలిసి రామచంద్ర నాయక్ ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కురివి గేట్ వరకు ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా విగ్రహం వరకు చేరుకున్నారు. సర్వై పాపన గోల్కొండ కోటపై యుద్ధాన్ని ప్రకటించిన వీరుడని, 20 కోటలను జయించాడని రామచంద్ర నాయక్ గుర్తు చేశారు. ఇలాంటి వీరుల విగ్రహాలను గ్రామంలో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా చరిత్రను కూడా భావితరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆనాడు గోల్కొండ కోట మీదనే యుద్ధానికి ప్రకటించిందంటే ఆ సాహసాలు మరి అది వర్ణాతీతం, అది చెప్పుకుంటే అయిపోయేది కాదు. దాదాపు 20 కోటల్ని జయించి అక్కడ మరాఠీ బిడ్డ శివాజీ మహారాజ్, ఇక్కడ సర్వై పాపన్నలు మనకు ఆదర్శం. వీరిని ఆదర్శంగా తీసుకొని కాబట్టి మిత్రులారా, గ్రామ గ్రామాన వాడవాడన మరి కుల వృత్తులలో ఆనాడు కుల వృత్తులను బట్టే సమాజంలో కులాలని విభజించారు. ఇది చరిత్ర. కానీ ఆ సామాజిక వర్గాల్లో అతి తెలివైన మరి పదునైన కత్తి లాంటి మెదడు, ఆలోచన, మాట తీరున్న కులం ఏదంటే మన గౌడ జాతి. మరి ఈనాటికి చైతన్యవంతులు గ్రామాల్లో ఎవరంటే గౌడ సోదరులు. కాబట్టి తప్పకుండా వారు చిన్నప్పటి నుంచే సాహసాలు, తాడెక్కడం అంటే చిన్న పని కాదు. అదేవిధంగా వర్షాలు వచ్చినా కానీ, ఈదురు గాలులు వచ్చినా కానీ ఆ తాడుపై నుంచి మరి వారు చేసే ఆ పని కులవృత్తి కానీ అది దినదినంగా మరి చెట్లు మాయమవుతున్నాయి. అదేవిధంగా తాటి చెట్టుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మాయమవుతూ ఉన్నాయి.